కట్టుకోకుండా దిగంబరిగా ఉన్నా కూడా బాగానే ఉందంట. అందరిని గాయపరుస్తూ ఉన్నా కూడా బాగానే ఉందంట. తమను తాము గాయపరుచుకుంటూ ఉన్నా బాగానే ఉందంట. స్వస్థ చిత్తుడై కూర్చుని ఉంటే మాత్రం వాళ్ళకి భయమేస్తా ఉందంట. యేసుప్రభా నువ్వు మా ఊరు నుంచి వదిలిపెట్టేసి వెళ్ళిపో అని చెప్పేసి యేసుప్రభులు వారు బ్రతిమలాడుతూ ఉన్నారంట. ఏమి లోకము ఈ లోకము, ఏమి లోకము ఈ లోకము మీరు గ్రహించండి. చూడండి, భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి దూషణలు మరి ఇప్పుడే ఉన్నాయి అని మనం అనుకుంటాము. కానీ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలను, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమను ఈ లోకం రిజెక్ట్ చేస్తానే ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలను ఎప్పుడు కూడా గ్రహించుకోకుండానే ఉన్నారు. దేవుని పిల్లలారా, మరి దైవ రోషము మనకు ఉన్నప్పటికీ కూడా మౌనముగా ఉండి మరి అనేకమైనటువంటి మరి బాధలను అలాగునే దూషణలను భరిస్తూ ఉన్నామంటే అది కేవలము దేవుడి యొక్క ప్రేమ, దేవుడు మనలో పెట్టినటువంటి దీర్ఘశాంతము. చూడండి, మా ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోమంటూ ఉన్నారు. అంటే అసలు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశారని ఊరు వదిలిపెట్టేసి మా ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోమని అంటూ ఉన్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 దెయ్యములు కలిగినటువంటి సేనా దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని బాగు చేసి అతనిలో ఉన్నటువంటి దెయ్యాలను వదిలించారు.